వసుర్వసుమనా సత్యసమాత్మా సంహితస్సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతికి 12వ శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. అందులో వసు వసుమనాహ ఆయనే, సమాత్మ కూడా ఆయన. సంహితక ఇక్కడ సంహిత అని రాశారు వ్యాఖ్యాతలు, కొందరు అసంయత అని కూడా రాశారు. ఎందుకంటే అక్కడ అవగ్రహం పెట్టుకుంటే అది కూడా జరుగుతుంది, ఏదైనా పర్వాలేదు. భగవంతుడు సంహిత అసంహిత రెండు అవుతాడు. ఎలా అవుతాడు? సగుణమైతే సంహిత, నిర్గుణమైతే అసంహితక. భగవంతుని అసలు ఆకారం నిర్గుణం. అది ఈ సృష్టి నిర్మాణం కోసం, నిర్వహణ కోసం సగుణమైంది. ఇందులో మనం మళ్ళీ మన ఆకారం భగవంతుడు కాదని, మనం జీవుడని, మనం భక్తుడని, మనం ఆయన దాసుడని వేరే అనుకోవడం వల్ల మన కోసం ఆయన ప్రత్యేకించి అవతరించినట్టు కనపడుతున్నాడు. నిజానికి అవతరించాలని కోరినవాడు, అవతరించేవాడు ఇద్దరు ఒకటే. సాకారం చ నిరాకారం, నిర్గుణం చ గుణాత్మకం, తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమఖ. శంకరాచార్య వేదాంత డిండిమల్లో చెప్పారన్నమాట. సాకారం నిరాకారం, నిర్గుణం గుణాత్మకం రెండూ ఉన్నాయ్యా. అసలు మూలం ఏమిటంటేనైనా తత్వం. అది సాకారమైనా నిరాకారమైనా సగుణమైనా నిర్గుణమైనా అది నువ్వే అది. అంతకంటే ప్రత్యేకంగా ఎవరూ లేరు దేవుడు అంటూ. నువ్వే దేవుడు అనే దాన్ని మనం అంగీకరించుకున్న వెంటనే అయ్యి బాబాయ్ ఇలా అంటారేటమ్మా చంపలేసుకోండి అందరూ అని ఎందుకంటామంటే మనం ఈ శరీరం అని మనం అనుకుంటున్నాం. ఈ భావనలో ఉన్నంతకాలం మనకి ఇది అర్థం కాదు. అందుకే ఈ దేహాత్మ భ్రాంతి పోవడం అంటే చాలా కష్టం అండి. అది దానికే మీకు లలితా సహస్రంలో ఒక నామ పరంపర వరుసగా ఉంది. ఎంత కష్టమో తెలియజేస్తుంది అది. దానికి విష్ణుమూర్తి అవతారాలకు కూడా సంబంధం ఉంది. అందుకే ఈ సంహితఘన అసంహితఘన ఇంతకీ ఏమిటి? మనం భగవంతుని రూపం ఏమిటి అది తెలుసుకోవాలంటే అది చెప్పుకోవాలి. మనకి ఎందుకు అర్థం కావట్లేదు? మనం సంహిత అని ఎందుకు అనుకుంటున్నాం, సగుణమే అని ఎందుకు అనుకుంటున్నామంటే దేవుణ్ణి విగ్రహ రూపంలో ఆరాధిస్తే తప్పులేదు, కానీ విగ్రహమే దేవుడు మిగిలింది కాదనుకుంటే ఇప్పుడు ఆ విగ్రహాన్ని పట్టుకున్నాం, పక్కన ఏదే కాదనుకున్నాం. అందుకని ఈ పక్కన చేర్చే వస్తువులు, పేర్చే వస్తువులు, తీర్చే వస్తువులు వీటి మీద పడిపోయింది మన దృష్టి. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు, ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు, ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టకూడదు, ఇంకన్నీ ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు మొదలయ్యాయంటే ఆరాధన ఉండదు, ఇంకా సందేహాలు ఉంటాయి. సంశయాత్మ వినశ్యతి. ఈ సందేహాలు ఎక్కువ ఉన్నవాడు నశించిపోతాడని చెప్పాడు భగవద్గీతలో. అదే పిచ్చి పెరుగుతుంది ఇప్పుడు. ఆ విగ్రహం కాదు, విగ్రహాన్ని పెట్టిన పీట, ఆ పక్కన ఉన్న గోడ అన్నీ భగవంతుడే. ఇప్పుడు విగ్రహం ఏమిటి? కేవలం నువ్వు అనుకుంటున్నంతకాలం అది దేవుడు అంతే. నువ్వు అనుకోగలిగితే గోడ కూడా దేవుడే, పీట కూడా దేవుడే, నువ్వు కూడా దేవుడే. ఈ భావన చాలా కష్టం పోవడం. ఎంత కష్టం అంటే సరిగ్గా లలితా సహస్రనామాల్లో మొదటి ఆ భండాసుర వధకి సంబంధించిన నామాలు చూడండి. భండాసురుడు అంటే ఎవరండి? భండ అంటే భస్మం అని అర్థం సంస్కృతంలో. భాస్కర్ రాయలు కానీ సింహంభట్ల రామమూర్తి గారు కానీ వ్యాఖ్యానం రాస్తూ అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. దాని తత్వం అది. భండ అంటే భస్మం. ఈ దేహం మీద జీవుడుకుండే భ్రాంతి భస్మం అయినా కూడా పోదు. దాని గరుడ పురాణం సహా ఇతర పురాణాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ప్రాణం పోయినప్పుడు పంచప్రాణాలు ఉంటాయి. పంచప్రాణాలు ఒక్కసారి పోవు. మనిషి ఇలా ప్రాణం వదిలేశాడంటే ప్రాణవాయువే వదిలేశాడు. అపానం, యానం, ఉదానం, సమానం ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉన్నాయి, కొట్లాడుతున్నాయి. 5 ఒకసారి పోవు. ఆ రెండో వాయువుని ఆ శవాన్ని తీసి ఎక్కడ బయట పడుకోబెట్టారో అక్కడ వదిలేస్తాడు. వాడు అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఆ బంధం. మూడో వాయువు శ్మశానంలో శవం దహనం అవుతుంటే దూరంగా ఉండి చూస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో దహనం అయిపోతుంది, నాకేం అంటట్లేదు, ఇదివరకు ఏదో ఊరికి చిన్న అగ్గిపుల్ల వంట వండుతూ అగ్గిపుల్ల గీసుకుంటే అగ్గిపుల్ల మీద పడితేనే, చిందులు పడితేనే కంగారు పడ్డాను, ఇప్పుడు ఏమిటి అంత దహనం అయిపోతుంది ఆ శరీరం, నాకేం తెలియట్లే. అయ్య బాబోయ్ ఇది నేను కాదనమాట. అయ్య బాబోయ్ ఎంత మోసపోయాను. మాయామేయ జగంబు నిత్యమని సంభావించుసం నా ఇల్లాలని నాథపుత్రుడనుసున్. మాయామేజ జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడనుసున్. ప్రాణం బండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము నా ఇల్లాలని నా కుమారుడని. ప్రాణం బండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్ అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం గుర్తొస్తుంది ప్రతివాడికి, తెలుగువాడికి, తెలుగు ప్రతానికి.
మిగిలిన వాళ్ళకి గుర్తురాదు, వాళ్ళకి ఆ అదృష్టం లేదు. మనకు హరిశ్చంద్ర నాటకం చూసే అదృష్టం కలిగింది బలిజేపల్లి వారి దయ వల్ల, ఎంతోమంది మహానటుల దయ వల్ల, డివి సుబ్బారావు గారు ప్రధానంగా. అప్పుడు అనుకుంటాడు, అమ్మ అయామయ జగం పాడితే పద్యం బాగా పాడేవని 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడించుకున్నాను, కానీ అయ్యి బాబు ఇది నా గురించే పాడాడని అర్థం కాలేదురా. మరి ఇప్పుడు అర్థమయ్యే సుఖం లేదురా. నాటకం చూసేటప్పుడు పల్లెటూళ్ళలో తలగుడ్డ తీసి కింద పెట్టుకుని చుట్టకాల్చుకుంటూ చూసినప్పుడు అర్థమైతే అర్థమైనట్టు. శవం దహనమైపోతుంటే ఇంకేం అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమయ్యే ఉపయోగం ఏమిటి? అప్పుడేమనుకుంటాడు, అప్పుడు కూడా విచిత్రం ఏంటంటే ఈ భ్రాంతి అండి, ఈ దేహం నేను కాదు కదా, అది కాలిపోతుంది కదా, నాకేం అంటట్లేదు కదా అంటే పోన్లే ఇంకా నాకు మళ్ళీ దేహం వద్దు, మళ్ళీ ఈ దేహం పొందినా నేను ఇలాగే కదా అని అనుకోడండి. వెంటనే ఏదో దేహం పొందితే పోండి, వెంటనే ఏదో కావాలి, ఈ కావాలనేది మరో జన్మకు కారణం అవుతుంది. కనీసం ఇప్పుడైనా ఆ దేహం నేను కాదు కదా, ఇంకెన్ని దేహాలు పొందినా అవి కూడా నేను కాదు కదా, అటువంటిప్పుడు మళ్ళీ ఎందుకు ఈ దిక్కుమాలిన దేహాన్ని కోరుకోవాలి? ఇది నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకతా పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిక కింతేన వపుష అని అనుకోడండి. నేను ఇదివరకు ఏదో దేహం పొందాను, పోనీ ఇంతకంటే ముందు దేవత్వం పొందుతా, మృగత్వం పొందుతా, పశుత్వం పొందుతా, కీటకత్వం పొందుతా, ఏది పొందినా ఒకటే కదా, ఎందుకు వచ్చింది అనుకోండి, ఏదో ఒకటి దొరికేస్తూ పోండి. ఇక నుంచి మనం ఈసారి దేహం పొందగానే చక్కగా యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ దండం పెట్టుకుంటూ అలాగే కూర్చుంటూ గుళ్ళోనే కూర్చుని అసలు బయటికి వెళ్ళకుండా అడుక్కు తిన్నా మంచిదే, మెట్ల మీద కూర్చున్నా మంచిదే, ఆ దేవుడి దగ్గర నుంచి కదలకుండా రామా 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 అనుకుంటూ కూర్చోవాలనుకుని దానికోసం దేహాన్ని కోరతాడు. కానీ అసలు ఈ దేహాలు ఎన్ని పొందినా ఒకటే కదా అనే జ్ఞానం అప్పుడు కూడా కలగదండి. ఇది భండాసురుడు, భస్మాసురుడు కాదు, భస్మం మీద కనుకున్న ప్రీతి, భస్మం అయిపోతున్నా కానీ ఈ బంధం వదలదు, ఇది భండాసురుడు. అందుకే ఆ నామాల వరస ఎలా ఉంటుందో, అమ్మవారు భండాసురుని చంపడానికి ఏ ఉపాయాలు పనిందో, చిట్ట చివరికి ఏ ఉపాయంతో భండాసురుని చంపగలిగిందో చూడండి. భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత నిత్య పరాక్రమాడోపనిరీక్షణ సముత్సుక భండ సైన్యవధోద్యుక్త బాలావిక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోకకల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా. 12. ఇది చదివితే ఏం ఫలితం అని ఆలోచించకండి. అన్నిటికీ జ్ఞానమే ఫలితం. కారణం మనం అజ్ఞానంలో ఉన్నాం. ఈ సంహిత అసంహిత సాకారమా నిరాకారమా సగుణమా నిర్గణమా అని ఆలోచించాలంటే అది తెలియాలి. భండాసురేంద్ర భండ సైన్య వధోక్యుక్త శక్తిసేనా సమన్విత భండ సైన్యాన్ని మొత్తం చంపడం కోసం శక్తి మొదలైన వాళ్ళందరినీ పరివార దేవతలను కూడగట్టుకుని పెద్ద సైన్యంతో వచ్చింది. బాగుంది, వాడేం చావలేదుగా. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక నిత్య అనే ఒక పరివార దేవతల్లో ఒక ఆవిడ సప్తమాతృకులు ఏదైనా కానివ్వండి, ఒక ఆవిడ పరాక్రమం చూపించింది. సముత్సుక నిరీక్షణ చూస్తూ ఆనందించింది. బాగుందే, బాగా చేసి వాడు చావలేదు, బాగా చేసింది, అంతవరకే. పోదాల అజ్ఞానం పోతుంది. రాక్షసుడు కాదు వాడు, మనలో ఉండే అజ్ఞానం దేహాత్మ పరంతి. నిత్యము పరాక్రమం చూపించినా, నిత్యము గ్రంథాలు చదువుతున్నా, నిత్యము దేవాలయాలు తిరుగుతున్నా పోదు. కానీ అమ్మవారు ఆనందించింది. పోన్లే, గుళ్ళోకి వెడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు కదా, పుస్తకాలు ఏదో చదువుతున్నాడు, రేపు ఇవాడికైతే రేపైనా బాగుపడతాడులే కానీ అని అంతే. సముత్సుక నిరీక్షణ సముత్సుక. మనం దేవాలయాల చుట్టూ యాత్రలు చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. పోన్లే ఇలా వచ్చి ఏదైనా తెలుసుకుంటాడు విషయం. పోన్లే, ఇంటి దగ్గర కూర్చోవడం కంటే నయం కదా, ఇంటి దగ్గర కూర్చొని తెలుసుకుంటే ఇంకా గొప్పది. కానీ ఆవిడ సంతోషిస్తుంది. అదే నిత్యాపరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. బాల అనేటువంటి రూపంలో ఒక పరివార దేవత పుత్రుని చంపిందండి. భండాసురుని చంపరా అంటే దేహాత్మ భ్రాంతి పోలేదు, దేహానికి సంబంధించిన భ్రాంతులు ఉన్నాయి. భార్య, భర్త, పిల్లలు, సంపదలు అవి తగ్గుతున్నాయి. పుత్రుడు అంటే అది. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి ప్రాణానికి అవి తగ్గాయి. అసలు తన దేహం మీద భ్రాంతి పోవాలి, తాను ఇంకా ఏదో దేహం పొందాలని అనుకుంటున్నాడు. అందుకే మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషిత. మంత్రిని అనేటువంటి ఒక పరివార దేవత విషంగుడు అనేటువంటి రాక్షస సైన్యంలో ఒక ప్రధాన సైనిక అధికారిని చంపేస్తే తోషిత సంతోషించింది. అంటే ఇప్పుడు ఈ దేహాత్మ భ్రాంతికి సంబంధించిన ఒక ప్రధానమైనది ఉందే, మనస్సులో ఉండేటువంటి ఇంద్రియ వ్యామోహం అనేది దాన్ని చంపగలిగాం. అప్పటికి ఇంకా పూర్తి కాల, మనసు పూర్తిగా పోలా. మనస్సులో ఉండే వ్యామోహాలు కొన్ని దగ్గాయి అంతే. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు కొన్ని పోయి, అదే విషంగా వధ తోషిత.
ఇక పూర్తి కావాలా. అప్పుడేం చేసింది, భండపుత్ర వధోద్యుక్త బాలా మహా విషంగవధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత విశుక్ర ప్రాణకరణ. విశుక్రుడు అనేటువంటి ఆ భండాసుర సైన్యంలో ప్రధానమైన వాడిని వారాహి అనేటువంటి ఒక పరివార దేవత చంపేస్తే వారాహి వీర్యనందిత. బాగా చేసావే, ఇంత యుద్ధం చేస్తామని అనుకోవాలా, 2 రోజులు సిక్కులు ఇచ్చాను తీసుకో అని చెప్పింది. ఎవడి విశుక్రుడు, విగత శుక్ర. సంపూర్ణంగా సంతానం కనడం పెంచడం వీటి మీద వ్యామోహం పూర్తిగా నశించడమే విశుక్రుడనే రాక్షసుడు. ఇంకా ఏదో సంతానాన్ని కందాం, ఇంకా వంశాన్ని పెంచుకుందాం, ఇంకా తాపత్రయపడదాం, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో ఇంకా ఉత్తమ సంతానం కలుగుతారు. ఉత్తమ సంతానం వల్ల మనం అవ్వడం ఏంటంటే మన వల్లే మనం సద్గతులు పొందాలి, కానీ వాళ్ళ మీద ఆధారపడడం ఏంటంటే మన బతుకులు. అది మళ్ళీ అవమానం కదా, బానిసత్వం కదా. మనిషి తన మోక్షానికి తన మీద ఆధారపడాలి, కానీ ఎవరి మీదో ఆధారపడడం ఏంటండి. అంచేత ఆ విశుక్రుడు కూడా వెళ్ళిపోయాడు, అయినా పోలేదు. కానీ ఆ కాంక్ష పోయింది, సంతానం సంపదలు ఈ కాంక్షలు తగ్గుతున్నాయి, బాగుంది, కానీ పూర్తిగా పోలా. అప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక మనం ఆలయంలో ప్రవేశించాం, జై విజయుల దగ్గరికి వెళ్ళాం. అప్పుడు గుళ్ళోకి వెళ్ళగానే చూడండి, ముందు వినాయకుడిని చూడండి అంటారు. గుళ్ళో వినాయకుడిని ముందు చూడాలి, తర్వాతే మిగిలిన వాళ్ళు. ఎందుకు? అది సెంటిమెంట్ కింద పెంచుకోకూడదు. ఒకవేళ పొరపాటు వినాయకుడిని చూడకపోతే ఆ గుళ్ళోకి వెళ్ళొచ్చాక ఏమిటో ఇవాళ వినాయకుడిని చూడలేదమ్మా ఏమవుతుందో అంటాడు. ఏదో అవుతుంది చిన్నది, ఆర్టీసీ బస్సు ఆలస్యంగా రావడం, అంతకంటే వెళ్ళా. పొద్దున్న వినాయకుడు చూడకుండా వెళ్ళాం, అందుకే బస్సు ఆలస్యం. దానికి దీనికి సంబంధం లేదమ్మా, పిచ్చి అంటారు దీన్ని, భక్తి అనరు. వినాయకుడిని గౌరవించే విధానం అది కాదు. వినాయకుడు చూడాలంటే అర్థం, నువ్వు ప్రాకారంలో ప్రవేశించి ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకుని వెన్నుపూస మీద దృష్టి పెట్టి షట్చక్ర సంచారం చేసి నందీశ్వరుని యొక్క శృంగాలు పట్టుకుని తోక పట్టుకుని శృంగ మధ్య శివం దృష్టివాని నీ కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టి లోపలికి వస్తే గంట కొడితే అనాహత చక్రముడు గుండెల్లో గంట కూడా మోగగలిగితే ఇంత సాధించిన జయ విజయులు నీకు స్వాగతం చెప్పాలి ద్వారపాలకులు అంటే అన్ని విఘ్నాలు తొలగిపోవాలి. అదే వినాయకుడిని మొదట దర్శించడం, అదే ఆ విఘ్నాలు వచ్చాయి. అందుకని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. లోపల గర్భగుడిలో ఉన్నటువంటి దైవం కామేశ్వరుడు. ఆయనకేసి పక్కనే ఉన్న అమ్మవారు కామేశ్వరీదేవి చూసింది. మూల ప్రకృతి అంటారు దాన్ని. సరిగ్గా శ్రీచక్రంలో బిందువు తర్వాత త్రికోణాకారంలో ఉండేది మూల ప్రకృతి, ఆ మధ్యలోది మూల బిందువు. ఆ మూల ప్రకృతినే ప్రకృతి పురుషులు లక్ష్మీనారాయణులు, కామేశ్వరులు, లలిత సదాశివులు అంటారు. పేరు ఏదైనా విషయం ఒకటి. ఇక్కడ కామేశ్వరుడు అనే పేరే చాలా అవసరం. ఎందుకు అవసరమో తర్వాత చూద్దాం. మిగిలిన పేర్ల కంటే అది ఎక్కువ పనిచేస్తుంది, ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ వరకు వచ్చాక కూడా ఇంకేవో కొన్ని విఘ్నాలు కల్పిస్తారు ఖచ్చితంగా. మాయా ప్రకృతి ఎలా అందరూ మోక్షం పొందితే సృష్టి ఏమిటి? ఒక నాటకం అనేది తలపట్టాక దర్శకుడు ఒక సినిమా అనేది తీశాక అందులో విలన్ వేషం వేసేవాడు హీరోయిన్ అందరూ వేషాలు వెయ్యాలి. విలన్ వాడు నాకు ఈ చెడ్డ పనులు నాకు నచ్చవండి అని మధ్యలో మానేస్తే దర్శకుడు ఏమంటాడు, చంపేస్తాను తేడా వచ్చిందంటే అంటాడు, నువ్వు వెయ్యాలయ్యా అంటాడు. ఇదే కల్పించడం అంటే. అందరూ మోక్షం పొందుతామంటే సృష్టి ఏమవుతుంది. అందుకని వినాయకుడు కావాలనే మాయకి చేస్తాడు, కల్పిస్తాడు. అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ దేహాత్మ భ్రాంతి కల్పించేటువంటి అనేక రకాల విఘ్నాలు పోవాలంటే విఘ్నేశ్వర ప్రార్థన చేయాలి. దానికోసం కామేశ్వర ముఖాలోకం గర్భగుడిలో ఉన్న దేవుడికేసి పక్కనే ఉన్న అమ్మవారు చూసింది. అంటే ఇంతవరకు వచ్చాడు, వాడిని దయ చూడాలి స్వామి, ఇప్పుడు ఏదో అడ్డుకుంటున్నారు, కాస్త ఆ విఘ్ననాథుడిని పుట్టించండి, వాడిని సాయం చేయమనండి, మన వాడిని, మన అబ్బాయిని, పెద్ద అబ్బాయిని అంటే ఆ విఘ్ననాథుని దేవల్ల మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రకర్షిత. ఆ మహాగణేశ్వరుని యొక్క శక్తి వల్ల విఘ్న యంత్రములన్నీ పోయాయి, నిర్విఘ్నంగా ముందుకెళ్ళాడు. అంటే గర్భగుడిలోకి వెళ్ళగలిగాడు, గుండె గుహలోకి మనం వెళ్ళగలిగాం. ఇప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి అయినా దేహాత్మ భ్రాంతి పూర్తిగా పోలా. ఇంకా భండాసురుడు అంటే ఈ దేహాత్మ భ్రాంతి అనే అజ్ఞానం తన దగ్గరున్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. ఈ జీవుడు మోక్షం పొందకుండా ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది. అదే శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. దానికి అమ్మవారు మళ్ళీ శస్త్రానికి ప్రత్యస్త్రం వేస్తూనే ఉంది, అయినా జరగాలి. అప్పుడు ఏం చేసింది, వీడు సంపూర్ణమైన జ్ఞానం పొందాలి అంటే కొన్ని జీవితాలు ఉదాహరణగా వీడు ముందు నిలబడాలి, వీడిలాగే జీవించాలి, వీడిలాగే కష్టాలు పడాలి, వీడిలాగే భార్యల్ని భర్తల్ని పిల్లల్ని కోల్పోవాలి, అనేక రకాల అరణ్యవాసాలు చేయాలి, గొల్లపాలెంలో పెరగాలి, గొడ్లు కాసుకుంటూ బతకాలి, బంధింపబడాలి, అనేక రకాల ఇబ్బందులు పడాలి, నిందింపబడాలని కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి. తన 10 వేళ్ల నుంచి నారాయణమూర్తికి ఆజ్ఞాపన అందజేసి 10 అవతారాలు ధరించమని చెప్పింది.
ఆ మహాశక్తి ఆజ్ఞతో శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ధరించాడు. కాబట్టి కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతికి మహావిష్ణువు మాత్రమే గొప్ప దేవుడు, మహావిష్ణువు మాత్రమే గొప్ప రూపం అనుకునే వాళ్ళకి ఈ మాట బాధ కలిగించవచ్చు. నేనేం చేయలేను, దాని లక్ష్యమే అది. నమస్కారం. జ్ఞానం అంటే రూపం లేదు, సమస్య లేదు. విష్ణువు, శివుడు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు సహా అన్ని దేవతా రూపాలు మాత్రమే. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనడం అంత అజ్ఞానం ఇంకోటి లేదు. అలా ఎవరైనా నిజం అనుకుంటే బహిరంగంగా ఏ వేదిక మీద ఎవరితోనైనా దీని గురించి చర్చించడానికి సిద్ధమే. అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తిగా, జ్ఞానానికి కట్టుబడిన వ్యక్తిగా, అద్వైతానికి కట్టుబడిన వ్యక్తిగా. కేవలం దశావతారాలు మనం చాలా గొప్పవి అనుకుంటున్నవి భగవత్ శక్తికి 10 వేళ్ళండి ఇంత చేస్తేవి. దాని గురించి అంత పెద్ద బిల్డప్ ఇవ్వక్కల్లా, అంత అవసరం లేదు వాటికి. మనిషిని సన్మార్గంలో పెట్టడం కోసం ఎత్తిన అవతారాలు అవి. దాంట్లో ఏది జరిగింది, ఏది జరగలేదు, ఎలా జరిగింది, ఈ గొడవ ఎంత, ఎక్కడ జరిగింది, వారు ఎక్కడ స్నానం చేశారు, వీరు ఎక్కడ తువ్వాలారేశారు, ఇది ముఖ్యమైపోయింది ఇప్పుడు. అసలు ఈ మొత్తం అవతారాలు, ఈ చరిత్రలు అన్నీ కలిపేస్తే అమ్మవారి యొక్క 10 వేళ్ళమ్మా తీసేయి పక్కకి. ఇవన్నీ నీకు ఉదాహరణ కోసం, జీవుడు ముక్తి పొందడం కోసం. కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతి. అప్పుడు కూడా అంత చేసినా కూడా ఇన్ని రామాయణాలు చదివినా, ఇన్ని భారతాలు చదివినా, ఇన్ని అవతారాల చరిత్రలు చదివినా మనలో ఇంకా అవన్నీ ఎందుకులే, ఇంకో జన్మ వచ్చే వరకు మనం అలా ఆరాధన చేద్దాం, మనకి రాదు. ఇదే భయంకరం. ఎందుకంటే ఈ దేహాన్ని వదలడం వీడికి ఇష్టం లేదు. ఈ దేహాన్ని వదిలి భస్మైపోతున్నా కూడా ఇంకో దేహాన్ని పొందాలని కోరుకుంటున్నాడు తప్ప రామావతారం, కృష్ణావతారం లాంటివే కేవలం అమ్మవారి వేళ్లలాగా మిథ్యలా, కల్పనగా, ఒక భావనగా ఒకప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాయి. వాటికే శాశ్వతత్వం లేదే, నాకు శాశ్వతత్వం ఎక్కడ ఉంటుంది అనేటువంటి జ్ఞాన మార్గంలోకి వీడు రాలేకపోతున్నాడండి. అందుకని అప్పుడేం చేసింది, ఇంకేం చేయాలి, మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ప్రళయకాలంలో మాత్రమే పరమేశ్వరుడు ఉపయోగించే మహాపాశుపతమనే అస్త్రాన్ని ఉపయోగించి ఈ పశుభావాన్ని మనుషులు నీకు పోగొట్టేదే పాశుపతాస్త్రం. అందుకే పశుపతేహ్యదం పాశుపతం. వీడికి పశుభావన, నేను జీవుణ్ణి అనేది పోతే తప్ప ఇది పోతే, ఇది వీడు దేవుడు అనే విషయం వీడికి తెలియాల్సింది అని ఆ మహాపాశుపతాస్త్రాగ్రాన్ని ప్రయోగిస్తే మొత్తం ఆ భండాసురుడు సైన్యం సమస్తం పోయింది. ఆలోచించండి, భండాసురుడు పోలా, వీడు దుంప తెగ. ఆ దుంప తెగితే కానీ వాడు పోడు. అక్కడ అదే మాట వర్తిస్తుంది. దుంప తెగడం అంటే మూలఛేదం. అప్పుడు చిట్ట చివరి అస్త్రంగా అయ్యో పాశుపతాస్త్రం వేసిన వీడి సైన్యం పోయింది కానీ వీడు పోవట్లేదు అని కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అప్పుడు కామేశ్వరుడు అనే అస్త్రాన్ని ప్రయోగించింది. కామ, ఈశ్వర, కోరికలను అదుపులో పెట్టుకోవడం, కోరికల మీద ఆధిపత్యం సాధించడం. ఆ కోరికల మీద ఆధిపత్యం సాధించే వరకు ఈ దేహం నాది కాదనే దేహాత్మ భ్రాంతి పోదండి. దీన్ని మనం తొంగుతున్నంతకాలం, పోషిస్తున్నంతకాలం, దీనికి సంబంధించినవి అని పెళ్ళామని, భర్తని, పిల్లలని, తల్లిని, తోడని, తండ్రిని, దూడని, పేడని కొన్ని మమకారాలు పెంచుకుంటున్నంతకాలం ఇది పోదండి. ఇది ఇంత సుదీర్ఘంగా ఒక భాగమంతా ఈ నామాన్ని గురించి చెప్పడం ఒక్కటే. ప్రజల్లో ఈ అజ్ఞానం తొలగిపోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, మన దేహంలో ఉన్న భగవంతుణ్ణి మనం పట్టుకోగలగాలి. ఒకరికి 10 నిమిషాల్లో సాధ్యం కావచ్చు, ఒకరికి 10 జన్మలు పట్టచ్చు, నేను చెప్పలేను. కానీ అందరూ ఆ జ్ఞానాన్ని పొందాలి. మాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చింది ఇలాంటివి చెప్పడానికి తప్ప ఇక్కడ రావ్యాకు పెట్టండి, అక్కడ వేపాకు పెట్టండి అని చెప్పడానికి కాదు, ఇక్కడ మునగండి, అక్కడ తేలండి అని చెప్పడానికి కాదు. అందుకని నేను ఇలాగే చెబుతాను. ఈ మొత్తం లలితా సహస్రాన్ని పారాయణ చేసిన వాళ్ళందరూ ఈ అర్థంతో గమనించండి దయచేసి, ఎంత రహస్యం ఉందో ఇందులో. కామేశ్వరాస్త్రం అంటే కామ, కోరికలకు అధిపతి. సరిగ్గా వేదం చెప్పింది, శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాః స ఏకో దేవగంధర్వాణామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చరలోకలోకానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం పితॄణాం చరలోకలోకానామానందాః స ఏకః కర్మదేవ స ఏకః ఆజానజానాం దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఆజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం కర్మదేవ దేవానామానందాః స ఏకః దేవానామానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్య ఆనందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః. శ్రోత్రియస్య చ కామః తస్య తే ఏ శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః. ఇత్యుపనిషతు.
నాభిలోంచి వస్తుందండి స్వరం. అంత ప్రేమ నాకు వేదం అంటే, అంత గౌరవం నాకు వేద పండితులంటే. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసింది ఇది. అయ్యా వేద పండితుడికి నమస్కారం పెడుతున్నా, మీ నుంచి మీకు నమస్కారం పెట్టడం ద్వారా మేమే ఎంత సంతృప్తి పొందుతున్నాము అంటే, వేదం చదువుకున్న మీరెంత సంతృప్తిగా ఉండాలి ఆలోచింతురు కాక. ఆ గౌరవం నిలబెట్టండి దయచేసి. వేద పండితులు డబ్బు ఆశిస్తారనే మాట రాకూడదండి. వేదం మనకి డబ్బు ఇస్తుందమ్మా, సమస్త సంపదలు ఇస్తుంది, అంతకంటే ఎక్కువ బ్రహ్మానందాన్ని ఇస్తుంది. దీనికంటే 100 రెట్లు అది గొప్పది, దానికంటే 100 రెట్లు అది గొప్పది, దానికంటే 100 రెట్లు అది గొప్పది అని చెబుతున్న వేదమాత పదే 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 చెబుతున్న మాటను గమనించండి పండితులు. శ్రోత్రియశ్చ అకామహతస్య, శ్రోత్రియశ్చ అకామహతస్య. వెర్రి వేద పండితుడా, వెర్రి శ్రోత్రియుడా, చెవులకి కొండలాలు ఊగుతున్నాయని ఆనందిస్తున్నావు కానీ నీ జీవితం ఊగిపోతుందయ్యా. అకామహతస్య, కామహతుడివి కావద్దు. కోరికలు వదులుకో, కోరికలు వదులుకో, కోరికల్ని జయించు. అప్పుడు ఈ ఆనందాన్ని వెంటనే పొందగలుగుతావు. అందుకే ప్రతి ఆనందం సయ్యేకో దేవానంద, సయ్యేకో ఇంద్రస్యానంద, సయ్యేక కర్మదేవానామానంద అనే మాట వచ్చిన చోటల్లా పక్కనే శ్రోత్రియశ్చ కామహతస్య, శ్రోత్రియశ్చ కామహతస్య, శ్రోత్రియశ్చ కామహతస్య. ఈ పునరుక్తి ఎందుకండి? అందుకు ఆనందం నీకు కావాలా, కోరికలు వదిలి. దేవానందం నీకు కావాలా, కోరికలు వదిలి. పితృదేవతల ఆనందం కావాలా, కోరికలు వదిలి. బ్రహ్మానందం కావాలి, కోరికలు వదిలి. కోరికలు వదిలేయడమేనయ్యా, ఇంకేం లేదయ్యా. అందుకని కామేశ్వరాస్త్రం. ఇప్పుడు ఆ కోరికలు వదిలేసిన జీవుడు ఎవరండి? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కాబట్టి వెనక చివరి వాక్యం ఏముందండి? 12వ నామం ఈ వరుసలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర మొదలైనటువంటి దేవతలందరూ వచ్చి ఈ జీవుడు కాళ్ళ దగ్గర కూర్చుంటారు. మాకంటే నువ్వేనవురా, మేము ఇంకా బ్రహ్మదేవుడు బ్రహ్మ శరీరం మీద భ్రాంతిని, విష్ణుదేవుడు విష్ణు శరీరం మీద భ్రాంతిని, శివుడు రుద్ర శరీరం మీద భ్రాంతిని, ఇంద్రుడు ఇంద్ర శరీరం మీద భ్రాంతిని వదలలేక ఇంకా దేవతల కోసం ఒకరు, రాక్షసుల కోసం ఒకరు యుద్ధాలు చేసి రకరకాల యుద్ధాల్లో ఓ దాంట్లో వీరు గెలిచి, ఓ దాంట్లో వారు గెలిచి రకరకాలుగా అహంభావాలకు లోనవుతూ ఉన్నారే. మా అందరికంటే నువ్వెంత గొప్పవాడివిరా అని ఆ బ్రహ్మజ్ఞానం పొందిన జీవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇది లలితా సహస్రం తాత్పర్యం. ఎన్ని వందల సార్లు చదివితే వస్తుందా ఇది? రోజుకొక్క నామం సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుంటే వస్తుందా? దయచేసి ఆలోచింతురుగాక.